వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాయదుర్గంలో అంటే ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్లో ఎస్పెషల్లీ హైదరాబాద్ నగరంలో ఎకరా భూమి ఎంత? 277 కోట్లు. 277 కోట్లు ఒక్క ఎకరం భూమి. అది కూడా ప్రభుత్వం వేలంపాట వేసి అమ్మినటువంటి 6 ఎకరాల 9 గుంటల భూమి. అక్షరాల ఒక్కొక్క ఎకరం 277 కోట్లు. దీన్ని ఎవరు కొంటారు? పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలే కొంటాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలే, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఇంకొకళ్ళు వాళ్ళు ఎవరు కొనరు. వ్యాపారం చేసేటువంటి వాళ్ళే కొంటారు. దీని పరిస్థితి మొత్తం ఒకసారి మనం చూస్తే ఇది రాయదుర్గం దగ్గర మొన్న మధ్యన కోకాపేట దగ్గర అంటే బీఆర్ఎస్ హయాంలో ఎకరం 100 కోట్ల నుంచి 130 కోట్ల దాకా వెళ్ళిందనేది అందరికీ తెలిసినటువంటిదే. ఉప్పల్ భగాయత్ దగ్గర కావచ్చు, లేదంటే ఇక్కడ కావచ్చు, ఏ విధంగా అక్కడ వేలం వేశారు ఏంటి అనేటువంటిది. ఈ ఐటీకి సంబంధించి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఇక్కడ ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, తర్వాత ఇతరత్ర అనేక ఎమ్యూనిటీస్ అనండి, ఇంకోటి అనండి, మొత్తం అన్నిటిని కలిపి అక్కడ మొత్తం ఒక వాల్యూని హై రైజ్లో తీసుకెళ్ళాయి. ఇక్కడ మన హై రైజ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఈసారి ఇందులో ఎకరం 177 కోట్లకి లాస్ట్ టైం మొత్తం ఇది ఎక్కడ పెట్టారు ఏంటి అంటే రాయదుర్గంలో మైండ్ స్పేస్, ఐటీ పార్క్, టీ హబ్, టీ వర్క్స్, క్వాల్కమ్ క్యాంపస్, రాయదుర్గం మెట్రో స్టేషన్కి అత్యంత సమీపంలో ఈ భూమి కోసం ఫార్మా కంపెనీలు, డెవలపర్స్ వీళ్ళందరూ కూడా పోటాపోటీగా వెళ్ళారు. టీజీఐఏసీ నిర్ణయించినటువంటిది 139 కోట్లు అయితే 237 కోట్లకి చేరుకుంది ఫైనల్గా. ఇందాక 277 అన్నారు, 237 కోట్లని క్షమించాలి. ప్రముఖ నిర్మాణ సంస్థ గౌరా వెంచర్స్ రికార్డు స్థాయితో ఈ భూమిని సొంతం చేసుకుంది. మొత్తానికి 6 ఎకరాల 9 గుంటల భూమి అంటే 6 రెళ్ళు 1200, దాదాపుగా 1300 చిల్లర కోట్లు ప్రభుత్వానికి వచ్చేసింది, అయిపోయింది. ఈ 1300 కోట్ల రూపాయలు కొన్నదానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, దాని మీద ట్యాక్స్ ఎంత కట్టారు, ఎలా వెళ్ళింది ఏంటి, మళ్ళీ రేపు పొద్దున్న దీంట్లో నిర్మాణాలకి భూమి కొనవటే కాదు, దానికి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజులు ఇవన్నీ కలుపుకొని ఎంత అవుతాయి ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటిదే. సో అక్టోబర్లో లాస్ట్ ఇయర్ ఇదే చూస్తే 177 కోట్లకి ఎంఎస్ఎన్ రియాలిటీ లాస్ట్ అక్టోబర్లో 177 కోట్లకు కొన్నారు. కేవలం కొద్ది నెలల వ్యవధి. ఈ కేవలం అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, 8 నెలలు, దాదాపు ఇది 8వ నెల నడుస్తుంది. 7 నెలల కాలంలోనే 177 నుంచి 237 కోట్లు అంటే 60 కోట్ల పైచిలకు రేటు పెరిగిపోయింది. అంటే ఏం డెవలప్ అయిపోయింది అక్కడ? ఆ ఎకరం భూమికి ఏం డెవలప్ అయిపోయింది ఈ కేవలం 6 నెలలు 7 నెలల టైంలో? దీని మీద ఎవరికన్నా సమాధానం ఉంటుందా? ఈ 6 నెలల కాలంలోనే ఏం డెవలప్ అయిపోయింది అంతలాగా వాల్యూ పెరిగిపోవడానికి? ఈ వాల్యూ అసెస్మెంట్ అనేది ఏ విధంగా చేస్తున్నారు, ఏ బేస్ మీద చేస్తున్నారు? అండ్ ఇప్పుడు అక్కడ కంపెనీలు కడతారా, లేదంటే ఇప్పుడు దక్కించుకున్నది గౌరవ వెంచర్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అక్కడ కట్టేటువంటిది హై రైజ్ అపార్ట్మెంట్సే ఉంటాయి. వాళ్ళు ఏమి అక్కడ చిన్నపాటి క్లబ్బులు, లేదంటే ఒక హాస్పిటాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించిందో హోటల్లో ఇలాంటివి ఏం కట్టరు వాళ్ళు. అక్కడ ఖచ్చితంగా ఈ 237 కోట్లు ప్లస్ ట్యాక్సెస్, అదనంగా ఉండేటువంటి ఖర్చులు, పెట్టుబడి, మళ్ళీ భవిష్యత్తుకు సంబంధించినటువంటివి అన్నీ కూడా చూసుకొని ఖచ్చితంగా అక్కడ ఇళ్ల నిర్మాణమే చేపడతారు. అది కూడా హై రైజ్ అపార్ట్మెంట్సే కడతారు. అవి కూడా ఖచ్చితంగా ఒక్కొక్కటి మినిమం 10 కోట్లు ఉంటాయి. మినిమం 10 కోట్లు ఉంటాయి. ఒక ఎకరంలో ఒక టవర్ అని అనుకుందాం పోనీ, అన్ని ఎమ్యూనిటీస్తో కలిపి అలా 6 టవర్లు కట్టిన వాళ్ళకి గిట్టుబాటు అయిపోతుంది. కనీసం 50 నుంచి 60 అంతస్తులు పైనే ఉంటాయి. అంటే ఒక్కొక్క టవర్కి నిర్మాణానికి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్న 600 కోట్ల రూపాయల పైచీలకు. ఆ తర్వాత ఇది ఎప్పుడు జరుగుతుందో అప్పటికి ఇంకా మళ్ళీ ఇప్పుడు వేలం కాకుండా ఈ వాల్యూ పెంచుతాము, ఆస్తుల వేలం పెరగబోతోంది తెలంగాణలో అన్నారు చూసారా, ఇంకా ఎక్కువ పెరుగుతాయి. ఇది దీనికి సంబంధించినటువంటి బేసిక్ పాయింట్. ఇక్కడ మొత్తం ఉన్నటువంటి చూస్తే ఇక్కడ కమర్షియల్ స్కై స్క్రాపర్లు, హై రైజ్ లగ్జరీ రెసిడెన్షియల్ టవర్లు, ప్రీమియం ఐటీ స్పేసు, 7 స్టార్ హోటల్సు, ఇలాంటివన్నీ దాని క్లియరెన్స్ టైటిల్స్, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాదు విమానాశ్రయం కనెక్టివిటీ, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ, అంతర్జాతీయ ప్రాజెక్టులు, కేర్ ఆఫ్ అడ్రస్. దీనివల్ల ఇదంతా పెరిగింది. ఇప్పుడు వాళ్ళు చూసేది దీంట్లోనే మల్టీ యూజ్ కేటగిరీ నిబంధన మాత్రమే ఇక్కడ ఉంది అంటున్నారు. మల్టీ యూజ్ అంటే అవసరమైతే కమర్షియల్గా పెట్టుకుంటారు, రెసిడెన్షియల్గా పెట్టుకుంటారు, ఏదైనా చేసుకోవచ్చు.
సరే, ఇది బేసిక్ ఫేజ్ అయిపోయింది కదా. ఇక్కడ మరి భూముల వేలం వల్ల ఎవరికి లాభం వస్తుంది? సదరు గౌరవ వెంచర్స్ అనే కంపెనీకి మంచి లాభం, మంచిది, బ్రాండ్ పెరుగుతుంది వాళ్ళకి. అలాగే ప్రభుత్వానికి డబ్బులు వచ్చాయి, పర్వాలేదు. మరి ఇది ఇక్కడ మాత్రమే ఉండిపోయిందా? ఈ ఎకరం విలువ అనేటువంటిది ఇక్కడ మాత్రమే ఉండిపోయిందా? కనెక్టివిటీ ఉన్నటువంటి ఆ రోడ్డు చుట్టుపక్కల మొత్తం అంతా కూడా ఇదే రకమైనటువంటిది ఉంటుంది కదా తర్వాత. అంటే ఇక్కడ మేబీ 237 కోట్లు అవ్వచ్చు. కొద్దిగా ఒక్కొక్క కిలోమీటర్ వెళ్తున్న కొద్దీ మహా అయితే ₹1,00,00,000 తగ్గుతుంది. ₹1,00,00,000 ఇది మన కిలోమీటర్ దూరంలో ఉన్న దానికి అక్కడ 237 కోట్లు అయితే కిలోమీటర్ అన్నయ్యా, తిప్పి కొడితే సైకిల్ మీద వెళ్ళిపోవచ్చు అక్కడికి. అలాంటిది ఇక్కడ నేను ఎంత కమ్మాలి ఎకరం అంటే? ఎవరు కొంటారు? ఎవరు కొనగలరు అసలు? ఏ ఐటీ ఎంప్లాయ్ అయినా కొనగలుగుతాడా? అక్కడ ఏదైనా నిర్మాణం చేసినా ఏం చేసినా దానికి తగ్గట్టుగా ఏమైనా కొనగలుగుతాడా అసలు? అంటే ఇది ఇది అన్నెసెసరీనా లేదంటే ఇంకోట తెలియట్లేదు, కానీ సామాన్యుడికి మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. భవిష్యత్తులో బతకడం ఎలాగరా అంటే కేవలం అద్దెళ్ళు మాత్రమే. ఆ అద్దెలు కూడా కట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రీమియం లొకాలిటీ కూడా కాదు, కొంచెం ఆఫీసుల దగ్గరగా మరి ఒక 30-40 కిలోమీటర్ల ట్రావెల్ చేసి రావాల్సినటువంటి పని లేకుండా, ఏదో పర్వాలేదులే అక్కడైతే 15,000 కడుతున్నాను రెంటు, ఇక్కడికైతే పోనీ 20,000, ఒక 5,000 అవుతుంది, పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ తీసేసినా ఇక్కడ సరిపోతుంది, ప్రశాంతంగా ఉండి పని చేసుకుని వెళ్ళొచ్చు అనుకునేవాడికి మినిమం 20,000 లేకపోతే సింగిల్ బెడ్రూమ్ కూడా దొరకట్లా అద్దెకి, నేను చెప్పేది. ఇక అలాంటిది సొంతింటి కళ అనేటువంటిది తీసేయచ్చు. ప్రభుత్వ విధానాలు ఏంటి అనేది చూస్తే అసలు బేసిక్గా కూడు, గూడు, గుడ్డ, ఈ ప్రజలకి ఈ 3 మస్ట్ అండ్ షుడ్గా ప్రభుత్వాలు చేయాల్సినటువంటిది, ఇవి కల్పించాలి. తర్వాత మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వానికైనా మౌలికంగా ఉండేటువంటిది ఈ 3 కదా. కూడు సరే, సంక్షేమం అని రేషన్కి సన్నబియ్యం ఇచ్చేస్తున్నారు, బాగుంది. దాంతో అటు రైతులకి మంచిదే, ఇటు ప్రభుత్వం చేస్తుంది. పన్నులు కడుతున్నామని ఇంకోట పక్కన పెట్టండి. గుడ్డ సరే, ఆకుల వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా మనకు బయట ₹100 పెట్టినా చొక్కా దొరికిస్తుంది కాబట్టి మనం దాని గురించి కూడా పెద్దంత బాధపడక్కర్లేదు. కానీ గూడేది? గూడెక్కడ? ఏదో ఒక చిన్నది, పెద్దది కూడా అవసరం లేదు, ఏదో ఒక చిన్నది, ఒక 2 గదులు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా స్థలం ఎక్కడా? ఎంతకు వస్తుంది? బ్యాంకులు లోన్ ఎక్కడి నుంచి ఇస్తున్నాయి? హైదరాబాద్ సిటీ తీసుకుంటే, ఓవరాల్గా తీసుకుంటే నిర్మాణమైనటువంటి ఇల్లు ఎన్ని మార్ట్గేజ్లో ఉన్నాయి, ఇప్పటికీ ఈఎంఐలు కట్టుకుంటూ ఉన్న వాళ్ళు, అది ఎప్పటికి పూర్తవుతుంది ఇంకా తెలియదు. ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు ఇవన్నీ కూడా పెరిగిపోతూనే ఉంటాయి క్యుములేటివ్గా. అదొక పెద్ద తలకాయ నొప్పి సబ్జెక్ట్, అది అర్థం కానటువంటి ఒక బ్రహ్మ పదార్థం. చివరికి ఎలా అయిపోతుందంటే బతుకు చివరికి వీటితోటే ఏదో వచ్చామా చేసామా ఇంకా అయ్యిందా ఇంతేనా అన్నట్టుగానే పరిస్థితి మారిపోతుంది. సామాన్యుడికి చాలా అంటే చాలా భారం అవుతుంది. శివార్లలో సైతం హైటెక్ సిటీలో 237 కోట్లు అంట, హయత్ నగర్కి వచ్చేసరికి ఆ మాత్రం 100 కోట్ల పలకదేటి ఎకరం. ఇది పరిస్థితి. ఓఆర్ఆర్ ఉందిగా, అక్కడికి వెళ్ళి పని చేసుకోవాలంటే ఓఆర్ఆర్ ఎక్కెళ్ళండి. ఇక్కడ కూడా ఆలోచించిన అంతే. హైటెక్ సిటీకి హయత్ నగర్కి ఎంత డిస్టెన్స్ ఎంత ఉందండి? అఫ్కోర్స్ కనెక్టివిటీ వీటన్నిటిలో నేనేం పెద్ద మాట్లాడట్లేదు, కానీ సామాన్యుడికి ఏం పెరుగుతోంది? మీరు ఆస్తి విలువ పెంచుతున్నారు, సామాన్యుడికి ఏం పెరుగుతోంది? ఇంకొకటి ఏమవుతుందంటే ప్రతిసారి కూడా ఇళ్ల ధరలు కొనాలి అనుకున్నాం అనుకోండి, ఇళ్ల ధరల్లో ఈ గవర్నమెంట్ వేలాలు నిర్వహించడం ఇదంతా ఇది అయ్యి మధ్యతరగతి వాడు పోన్లే, కనీసం నేను నా జీవితాంతం కష్టపడినా కూడా ఒకేసారి రిటైర్ అయ్యేలోపు ఒక చిన్న ఇల్లు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనుక్కోవాలి. అది కూడా మధ్యతరగతి వాళ్ళు నివసించేటువంటి ప్రాంతంలోని సుమా. జూబ్లీ హిల్స్, ఫిలిం నగరు, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కోకాపేట ఇలాంటి ఏరియాలు వీటిల్లో కానే కాదు. మధ్యతరగతి వాడు కొత్తగా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు కొనుక్కోవాలన్నా కూడా మినిమం 80 లక్షల దాకా పెట్టాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తాయి? సగటు వార్షిక వేతనం, ఒక మధ్యతరగతి వాడికి సగటు వార్షిక వేతనం 6 లక్షలు అనుకుందాం. అంటే నెలకు ఒక 50,000 చొప్పున 6 లక్షలు అనుకుందాం. ఇంట్లో పెళ్ళం పిల్లలకి పెడతాడా? ఆరోగ్యానికి చూసుకుంటాడా? ఇంటద్దె కడుతున్నాను కదా అనుకుంటాడు. ఇంక ఇల్లు ఎక్కడ కొనగలుగుతాడు? అలా చూసుకున్నప్పటికీ కూడా ఎంత లేదన్నా కనీసం చిన్నపాటి సేవింగ్ ఏదో చేసుకొని, సర్లే ఇదేదో నేను ఇది చేస్తాను, లోన్ తెచ్చుకుని దానికి వడ్డీలు కట్టుకుంటాను ఇది అనుకున్నా కూడా
ఈ 6 లక్షల వేతనం ఎప్పటికి మళ్ళీ అది డబల్ అవుతుంది అనేది లెక్కలేదు. వేతనాల్లో ఇంక్రిమెంట్ అనేది ఎక్కడ కనిపించట్లా. ప్రైవేట్ రంగం అయినా సరే, ప్రభుత్వాన్ని నేను మాట్లాడలేను, అది వాళ్ళ లెక్కలు వాళ్ళ యూనియన్ల ప్రకారం ఉంటుంది. కానీ ప్రైవేట్ రంగంలో అయితే మాత్రం డెఫినెట్గా అనేక రంగాల్లో, కేవలం ఒక ఐటీనో లేదంటే డెవలప్మెంట్ సైడో ఇతర ఏది కాదు, ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క నామ్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా జీతాల్లో మధ్యతరగతి వాళ్ళకి అసలు జీతాలు పెరగవండి. అదొక మిథ్య, అంతే. వాళ్ళు సామాన్యులుగానే ఉండిపోవాలి. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది, ఏం ఫెసిలిటేషన్ ఇస్తోంది ఇక్కడ సామాన్యుడికి? నేను గర్వంగా చెప్పుకుంటాను, 237 కోట్ల రూపాయలకి ఎకరం భూమి ఇక్కడ తెలంగాణ వెళ్ళిందంటే అది డెవలప్మెంట్ అంటే సంతోషం. బాంబే లాంటి నగరాలతోటో, ఢిల్లీ లాంటి నగరాలతోటో, గురుగాం లాంటి నగరాలతోటి, ఇంకో దాంతో పోల్చుకుంటూ, ఇక బెంగళూరు అసలు వద్దులేండి, మాట్లాడకూడదు. అద్దెంటికి అక్కడ పెట్టేటువంటి 1,00,000 ఇవన్నీ చాలా దరిద్రాలు, అది వేరు. ఆ కల్చర్ ఇప్పుడు హైదరాబాద్కు కూడా పాకుతోంది. అది ఒకటైతే ఇలాగా చెప్పుకుంటూ అంత గర్వం. అవును, మన దగ్గర డెవలప్ అయింది, ఎమ్యూనిటీస్ ఇలా ఉన్నాయి, ఇది ఉన్నాయి. ఎవరిని ఆకర్షించడానికి వస్తారు ఇన్వెస్టర్లు, విదేశాల నుంచి వస్తారు, ఇంకొకళ్ళు వస్తారు, ఇంత కనెక్టివిటీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వస్తారు. మరి ఇక్కడున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? దీనికి సమాధానం ఉంటుందా? అంటే ఇలా నేను మాట్లాడుకుంటూ వెళ్తే దీంట్లో ఇంకా 1,00,000 కాన్సెప్ట్లు వస్తూనే ఉంటాయి, కానీ సమాధానం మాత్రం సామాన్యుడికి ఎక్కడ దొరకట్లేదు. మరి ప్రభుత్వాలు దీని మీద ఏ విధంగా కృషి చేస్తున్నాయి? ఎక్కడ ఈక్విలిబ్రియం అనేది ఎక్కడ మెయింటైన్ అవుతోంది? దానికి ఏమన్నా సమాధానం ఉంటుందంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.